ఉన్న ఊర్లోనే చక్కటి సంపాదన, వస్తూ పోతూ ఆప్యాయంగా పలకరించే మనుషులు, ఇంట్లో ఏ సదుపాయానికి కొదవలేదు. కానీ అతన్ని మద్యం మహమ్మారి ఆవహించింది. అది చాలదన్నట్లు బెట్టింగ్ భూతాన్ని కూడా తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఆ రెండింటి దెబ్బకు ఉన్నది పోగొట్టుకొని ఊరి నిండా అప్పులు చేశాడు. అయినా మద్యాన్ని, బెట్టింగ్ను మాత్రం వదల్లేదు. అప్పులు తీర్చేందుకు తన సరదాలకు డబ్బులు కావాలి. మరి వాటిని సంపాదించుకోవడం కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకోసం ఓ పథకం వేశాడు. ఇంతకీ ఎవరతను? అతడు చేసిన తప్పుడు పనేంటి? జూలై 19 ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిపోలు గ్రామం. ముందు రోజు సుగుణమ్మ అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. నిందితుడి జాడ కనిపెట్టడంలో పోలీసులు విఫలమవడంతో నిరసనగా గ్రామస్తులంతా ధర్నాకు దిగారు. నిందితులు ఎవరో తేల్చి కఠినంగా శిక్షించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి పరిస్థితి చేదారుతూ ఉండడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ధర్నాలో పాల్గొన్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనే సుగుణమ్మను చంపాడని తేల్చారు. దీంతో ఊర్లోని వారంతా కంగుతిన్నారు. ఇతని పేరు ఐతనబోయిన ప్రశాంత్. గ్రామస్తులు నిర్వహించిన ధర్నాలో ఏమీ తెలియనట్టుగా పాల్గొని ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేశాడు. అసలెవ్వరికీ అతనిపై అనుమానం కలగకుండా అన్ని రోజులు జాగ్రత్త పడ్డాడు. కాని కాకీల కళ్ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. అసలేం జరిగిందంటే, గ్రామంలో చికెన్ షాప్ నడుపుకుంటున్న ప్రశాంత్ మద్యానికి బానిసయ్యాడు. ఈ అవలక్షణానికి తోడు బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. ఊరంతా అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాడు. మరోవైపు తన సరదాలను వదులుకోలేక డబ్బుల కోసం ఎదురుచూస్తున్న అతని కన్ను దుకాణం ఎదురుగా నివసించే సుగుణమ్మ అనే వృద్ధురాలి మెడలోని బంగారంపై పడింది. ఎలాగైనా బంగారాన్ని కొట్టేసి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. బంగారం అపహరించాలనుకున్న ప్రశాంత్ అర్ధరాత్రి సుగుణమ్మ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న ఆమె మెడలో గొలుసును కొట్టేసేందుకు ప్రయత్నించాడు. మెలకువ వచ్చిన ఆ వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఇనుపరాడ్డుతో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇంట్లోని ఇంకొంత బంగారాన్ని దొంగిలించిన ప్రశాంత్ అక్కడ్నుంచి పరారయ్యాడు. చోరీ చేసిన బంగారాన్ని మహేష్ అనే వ్యక్తికి తాకట్టు పెట్టమని ఇచ్చాడు. అలా తాకట్టు పెట్టగా వచ్చిన సొమ్మును మహేష్ ప్రశాంత్కిచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఎక్కడా చిన్న ఆధారం కూడా లేకపోవడంతో ముందుకు సాగలేదు. ఆ తర్వాత సీసీ కెమెరాల దృశ్యాలతో పాటు ఆధారాలన్నీ క్రోడీకరించిన పోలీసులు అనుమానంతో ప్రశాంత్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రశాంతే హత్య చేసినట్లు తేలడంతో అతనితో పాటు సహకరించినందుకు మహేష్ను సైతం అరెస్ట్ చేశారు. అంటే గాయపరిచి చంపి ఆ మెడలో ఉన్న గొలుసు ఎత్తుకపోయినాడని చెప్పి మాకు ఫిర్యాదు రాగా ఎత్తుపోయిన ప్రశాంత్ను ఇవాళ మార్నింగ్ అరెస్ట్ చేసి అతని నేరానికి ఉపయోగించినటువంటి ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. చెడు వ్యసనాలు, బెట్టింగ్లపై కలిగిన మోజు ఓ మనిషిని ఎంత క్రూరత్వానికి ఒడిగట్టేలా చేస్తాయో ఈ ఘటన నిరూపించింది. డబ్బు సంపాదించుకోవాలనుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం తప్పుడు మార్గాలను ఎంచుకోవడం నేరం. చెడు వ్యసనాలకు బానిసైన ప్రశాంత్ వాటి నుంచి బయటపడి జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించుకోవాల్సింది పోయి చేజేతులా పాడు చేసుకున్నాడు. డబ్బుపై వ్యామోహంతో క్రూరంగా ప్రవర్తించాడు. చట్టం కళ్లు గప్పాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కాకీల కళ్ల నుంచి తప్పించుకోలేరనడానికి ఈ ఘటనే నిదర్శనం.